ఏపీ ఎన్నికల్లో హింసాకాండపై కాసేపట్లో సిట్ ఏర్పాటు కానుంది. ఈసీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకానికి అధికారుల కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలన్న ఈసీ ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేయనున్నారు. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో నిందితులపై అదనపు సెక్షన్లు జోడించాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అటు చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కనీసం పోలీసు యంత్రాంగం ఈ ఘర్షణలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటం, ఘర్షణలు జరిగిన రోజు కనీసం పోలీసులు కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వీటన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరయ్యి పూర్తి స్థాయి వివరాలను కూడా ఈ ఘటనలకు సంబంధించినటువంటి కారణాలు, వివిధ వివరాలను కూడా వారికి అందజేయటం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందజేసినటువంటి వివరాల పట్ల తీవ్ర అసంతృప్తి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ ఘటనల మీద సిట్ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు పోలింగ్ రోజుతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఘర్షణలు, నమోదైనటువంటి కేసుల మీద పూర్తి స్థాయి దర్యాప్తుకు సంబంధించి సిట్ నియమించి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, రేపు ఉదయం 11 గంటలకల్లా పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిట్ కు సంబంధించి ఏర్పాటు మీద ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలకు బాధ్యులను చేస్తూ కొంతమంది కలెక్టర్లతో పాటు ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ వేయటం, వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేయటం లాంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే అటు చిత్తూరు చంద్రగిరితో పాటు ఇటు పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలు జరుగుతా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా 144 సెక్షన్ అమలు జరుగుతా ఉంది. అక్కడ ఘర్షణలకు ప్రధాన కారకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ కీలక నేతలందరినీ కూడా అక్కడ తాడిపత్రి నుంచి కూడా హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ప్రధానంగా జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఆశిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా తాడిపత్రిలో ఉంటే ఘర్షణలు మరింత పెచ్చరిల్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు భద్రతా పోలీసు బలగాల పహారాల్లో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించడం జరిగింది. అటు మాచర్లలో కూడా పిన్నెల్లి సోదరులని గృహ నిర్బంధంలోకి ఉంచారు. బయటకు రాకుండా వాళ్ళందరినీ కూడా ఇంట్లోనే వచ్చి ఇంటి చుట్టూ కూడా పోలీసు బలగాలు మోహరింప చేశారు. ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ రంగంలోకి దిగబోతా ఉంది. అందరూ కూడా సిట్ ఏం చేయబోతా ఉంది, ఎలా ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు జరగబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నమోదు చేసినటువంటి కేసులకు అదనపు సెక్షన్లు కూడా జోడించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అదనపు సెక్షన్లు జోడించి అసలు ఎందుకు ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి, ఘర్షణలకు సంబంధించినటువంటి సమాచారం పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా అటు స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఎందుకు పసిగట్టలేకపోయారనేది ప్రధానంగా సిట్ దర్యాప్తులో ప్రధాన అంశంగా కొనసాగించబోతా ఉంది. దాంతో పాటు పోలీసు సిబ్బంది కొంతమంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడం, పూర్తి స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియజేయటం, పోలీసు బలగాలకు సంబంధించినటువంటి సమాచార వివరాలను కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు అందించడం లాంటి సందర్భాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నాయి. దీని మీద ఇలాంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ తన యొక్క దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సిట్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రకటన అయితే జారీ చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.